రాజుగారు మీకు న్యూస్ అండి. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? బ్రేకింగ్ న్యూస్. ఆ కొండవీటి అడవుల్లో గౌతమ్ గారి డెడ్ బాడీ దొరికింది. నాకు ముందే తెలుసు, వాడి తీరు తిన్నగా లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఈసారి పెద్ద ప్లాన్. అంటే ఎక్కువ మంది కావాలి. రాజుగారు, మన కోసం అంతమంది చేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవదు, మనమే టీవీలకు బ్రేకింగ్ న్యూస్ అవుతాం. నువ్వే చెప్పావు కదా, మట్లో దాక్కున్న లక్ష్మి బయటికి రావాలంటే దేన్నని బలిగోరుతుందని. మనం వెతికేది లక్ష్మి కాదు, మహాలక్ష్మి. కనీసం 10 మందినైనా బలిగోరటంలో తప్పులేదు. రాజుగారు, ఈ విషయం అందరికి తెలిస్తే అదొక పెద్ద తలనొప్పి. పైగా అందరికీ వాటాలు ఇవ్వాలి. ఓ పొడుపు కథ చెప్పి దాని విలువ గురించి చెప్తే ప్రతి ఒక్కడు వాటాలు అడుగుతాడు. అదే ఒక గేమ్ పెట్టి పొడుపు కథ విప్పమంటే ప్రతి ఒక్కడు పోటీ పడి విప్పుతాడు. ఇదే గేమ్ ప్లాన్. దీంట్లో ఉన్నట్టు ప్లాన్ చేయి. మీ పజిల్స్ పిచ్చి పోనిచ్చుకున్నారు కాదు. నీకు తెలిసిన ఏరియాల నుంచి కుర్రాలను ట్రాప్ చేయి. గేమ్ నేను ఆడిస్తాను. సరే కానివ్వండి. కపుల్స్కి మాత్రమే ఎంట్రీ అని చెప్పు. కపుల్సా? ఇబ్బంది పడతారేమో, ఆలోచించండి. అయినా ఈ అడవిలో కపుల్స్ ఎందుకండి? సింగిల్గా ఉన్న మగాడికి ఈ వీక్నెస్లు ఉండవు. వాడు గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడంటే వాడి వీక్నెస్ని వెంటేసుకుని వచ్చినట్టే. అయినా ఎవడు తన గేమ్ ఆడాలంటే వాడి వీక్నెస్ మనకి క్లియర్గా కనపడుతుండాలి. పూజారి గారు, అచ్చం చేయండి. పేరేంటమ్మా? అభి పొనుగంటి. గోత్రనామాలు చెప్పమ్మా. మార్కండేయ గోత్రం. సవ్య, ఎంతటి దాపేద్దాం? చూడు, నాకు ఆస్తి లేదు, అమ్మ నాన్న కూడా లేరు, డిగ్రీ కూడా లేదు. నా కడుపు నింపుకోవడమే నాకు చేత కావట్లేదు. అసలు నేనెందుకు బతుకుతున్నా నాకే అర్థం కావట్లేదు. నీకు ఒక మంచి లైఫ్ ఉంది, మీ నాన్న చూపించిన మ్యారేజ్ చేసుకో. నాతో ఉంటే నీకు అన్ని కష్టాలే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటావా? శ్రవ్య, ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? బంకలు పట్టుకుని వదలవేంటి? హలో, స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరు అదృష్టవంతుడు గేమ్కి స్వాగతం. మేము అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. 1000 రూపాయలు పేటిఎం క్యాష్ పొందండి. రే బెటరా ఫోను. మీరు గేమ్లో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడట్లేదు తెలుసుకోవచ్చా? రే గలీజ్ నా కొడక, నేను ఆడితే నీకెందుకు, ఆడపోతే నీకెందుకురా? నువ్వు నీ గేమో నీ యావా. ఓకే, రే ఫోన్ కట్ చేయరా. ఏమన్నాడు పెద్దనా? వాడి తిట్టే బూతులు సెన్సార్ వాళ్ళు వింటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మర్డర్ చేసినా చేస్తారు. వాడి గర్ల్ ఫ్రెండ్ లైన్లో కలపరా. ఆడవాళ్ళతో పని అయిద్దంటావా? ఆషాఢం వచ్చిందంటే 10 రూపాయలు డిస్కౌంట్ కోసం జుట్లు పీకేసుకుంటారా వాళ్ళు. అలాంటిది 10 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ వస్తుందంటే చూస్తూ ఊరుకుంటారా? ఇల్లు పీకి పందిరేసైనా సరే వాడిని లాక్కొచ్చేస్తారు. కలుపు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.